సో హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. తెలంగాణలో ఈ నెల 18 నుండి ప్రారంభమయ్యే డిఎస్సి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. తెలంగాణలో డిఎస్సి పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుండి ప్రారంభంగా ఉన్న పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల బదిలీలు, పదోన్నతులపై అప్పీళ్లను స్వీకరిస్తున్నామని కమిషనర్ ఈవి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లు ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అధికారులతో వర్చువల్గా సమావేశం నిర్వహించి పలు కీలక ఆదేశాలు కూడా ఇచ్చారు. డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ను ఉదయం 10 గంటల లోపు నమోదు చేయాలని, దీన్నే మధ్యాహ్న భోజనానికి పరిగణనలో తీసుకుంటామని కూడా తెలిపారు. బడిబాట ఎన్రోల్మెంట్ను ఐఎస్ఎంఎఫ్ పోర్టల్లో అప్డేట్ చేయాలన్నారు. 2వ జత యూనిఫామ్ వెంటనే కొట్టించాలని కూడా పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలను కూడా రోజు ఆన్లైన్లో నమోదు చేయాలని కూడా అధికారులు ఆదేశించారు. కాగా తెలంగాణలో 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. జూలై 18 నుండి ఆగస్టు 5 వరకు డిఎస్సి పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. సిబిఆర్టీ విధానం రోజుకు 2 షిఫ్ట్లో ఈ పరీక్షలు జరుగుతాయి. జూలై 18న మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష, సెకండ్ షిఫ్ట్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. జూలై 19 నుండి 22 వరకు పలు మాధ్యమాల ఎన్జిటి పరీక్షలు జరగనున్నాయి. కాగా ఈ పరీక్షకు 2,79,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి